సభాధ్యక్షులు సోదరుడు నిరంజన్ రెడ్డి గారు, ఎంపీ గారు, నా సోదరుడు మీ మాజీ ఎంపీ గారు, మీ ప్రియతమ నాయకుడు మునివేరు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి, పెద్దలు మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారికి, మహమ్మద్ అన్న గారికి, మా చిన్ననాడు మిత్రుడు గున్నాయి రెడ్డి గారికి, అలాగే బీసీసీ ప్రజలు నరసింహారెడ్డి గారికి, నరసింహ గౌడ్ గారికి, మాధవ్ గారికి, మల్లెడ్డి రామరెడ్డి గారికి, అన్నింటిలో ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషం మాట్లాడిందంటే ఒక మంచి నాయకుడు టీడీపీ నుంచి జరిపిగా గెలిచిన ఐలయ్య గారు, మన పార్టీకి వచ్చిన ఐలయ్య గారికి మరొకసారి మీ అందరి తరఫున స్వాగతం తెలుసు. అలాగే మా పాత మిత్రుడు మా శేఖర్ మావ గారికి ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటికెళ్ళి, ఇంకా అందరికీ పేరు పేరున ఆలోచన అయింది. అలాగే మా తమ్ముడు జడ్పీటీసీ మైపాల్ గారు, ఇంకా వేదిక అందరికీ పేరు పేరున అందరూ కూడా ఎక్కువ ముఖ్యంగా మీ అందరికీ చేతులకి నమస్కరిస్తున్నాను. ఉదయం జిల్లాల రోడ్ షో మా గవర్నమెంట్ రంగాన్ని ఎట్లా పెట్టినందుకు విజయవాడలో మొదలుపెట్టి మొత్తం లిప్పుల్లో ఒక వ్యాచారం మంచారం ముందు తప్ప అయినా సరే ఈరోజు మీ ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా మంచి మెజార్టీతో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎంపీగా గెలిపించాలని కూడా మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. ఈ గెలుపులో నా కోసం కాదు, ఫస్ట్ పట్టించిన ఈ తెలంగాణ బాగుపడాలంటే ప్రశ్నించే మంత్రులు కొన్ని కావాలి. ఆయన ఏమంటే మనం గెలిపించి మన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు గెలుచుకోబోతున్నారు. అందరూ అసెంబ్లీ ఖాళీ చేయాలని చూస్తున్నారు. ఎంపీ 16 కావాలంటే ఆయనకు కారు సారు 16. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి ఏం చేసిందో 3 నెలల వరకు మంత్రులు నియమించలేము అంటే మొత్తం కూడా పనులన్నీ ఆగిపోయినాయి. సత్యవారు సస్తున్నాడు, ఉద్యోగులకు ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ లేదు, మైనార్టీ పిల్లలతో షాదీ రూపాయలు ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. 3 నెలలకు మంత్రి పదవి ఇచ్చింది. ఏమి ఇచ్చిందల్లా రైతులకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ మంత్రి ఇచ్చిందా ఇవ్వనే, ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వనే, మున్సిపల్ శాఖ మంత్రి మన ఇబ్బంది మున్సిపాలిటీ 5 కోట్లు కావాలి. ఎవరు అడగాలి? మున్సిపల్ మినిస్టర్. ఆయన లేదు, అది ఆయన దగ్గర పెట్టుకున్నాడు. లేచి 10 మంది మంత్రులు పెట్టిండు. అన్ని పనికిరాని మంత్రులు దాని ప్రజలతో సంబంధం లేని శాఖను ఆయనకి ఇచ్చాడు. ఇచ్చేసి 16 సీట్లు అండి అని వాళ్ళ కొడుకు అంటే అడిగారు. మా నాయన కేంద్రంలో చక్రం తిప్పాడు, పెద్ద పదవి వస్తుందని చెప్పి ఇవాళ పేపర్లు ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రి రాలేదా మీకు? అంటే ఇక్కడ నువ్వు అక్కడ మీ నాయన పోయి దోసుకుందామని చూస్తున్నాను. దాంతో ఎమ్మెల్యేలు వెళ్తున్నాం సోదరులారు. అందుకే చెప్తున్నాం ఇవాళ నాకు పదవి ముఖ్యంగా కోమేటరు బ్రదర్స్కు 3 సంవత్సరాల మంత్రి పదవి, పిల్లలు చచ్చిపోతున్నాయి, నాయకులను పని కొట్లాడాలి, పిల్లలు బతకాలి, తెలంగాణ రావాలి, 4 కోట్ల మంది బాగుండాలని చెప్పి నా మంత్రి పదవిని వడ్డీ పోతలాగా ఆడ పడేసి 12 రోజులు తినకుండా కూర్చున్నాం. నాయకులు ఎవరు కూడా ఒక పదవి కోసం పట్టుకుంటారు, అది పదవి కూడా మాట్లాడతారు. కానీ మంత్రి పదవి అంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ, ఎయిర్పోర్ట్ ఇవన్నీ నా కంట్రోల్లో ఉండే శాఖలు. కానీ నాకు ఉండబోతు ఇవ్వాలి. ఇవాళ ఎవరు చెప్తున్నా మీరు ఇప్పించే ఈ మంత్రి ఎంపీ పదవి పార్లమెంట్లో మీ గొంతులాగా పనిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ఐటీ పార్కులో కాదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రాబోతున్నాడు. ఈరోజు గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ టీసీఎస్ నా దగ్గరకు వచ్చింది. గచ్చిపల్లి 5 ఎకరాలు లేని సార్, అక్కడ కంపెనీ పెట్టారంటే నేను చెప్పిన అక్కడ ఆల్రెడీ కంపెనీ ఎక్కువైనాయి. ఆ ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. నానగ్రామం కూడా గచ్చిపల్లి ఆ ప్రాంతంలో. ఇక్కడ పెట్టండి 25 ఎకరాలు ఇస్తామని చెప్పి వాళ్ళని ఒప్పించాను. అప్పుడు వాళ్ళు అన్నారు అక్కడ పడిన పిల్లలకు స్కూల్ కూడా లేదు, మాకు హాస్పిటల్లో ఎట్లా పెట్టాలంటే మీరు 5-6 కంపెనీలు పెడితే ఆ స్కూల్ కూడా వస్తాయా బాబాని 25 ఎకరాలు భూమి ఇప్పించింది. ఇస్తే కంపెనీ పెడితే ఈ ప్రాంతం అంతా కూడా వస్తున్నాయి. ఇంకా కూడా రావాలి. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఈ ఓడిపోయి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అవి రావాలి కంపెనీలు అంటే తప్పకుండా రాహుల్ గాంధీ మాట్లాడి అది వసీపేర్లు అన్నీ కూడా ప్రధానమంత్రి గారితో కేంద్రం ఇచ్చే ఓటు మనం ఎంపీ చేసే పనులు వ్యాసం చేసే పని కాదు. అవి ఒకవైపు చేసుకుంటూ మనం ఏం చెప్తున్నాం ఇక్కడ కేసీఆర్ గారు కలిపి ఉన్న నిజాంలో టీఎఫ్ పెట్టిండు, ఐటీ పార్క్ పెట్టిండు. మనకు మాత్రం మన ప్రాణాలు తీసేసే ముఖ్యంగా ఫార్మాసిటీ మనం పెట్టిండు. అంటే ఆయన ఏంటంటే కొడుకు అల్లుడు కాంతి గజ్జలు బాగుండాలి, మనం మాత్రం ఫార్మాసిటీ వచ్చి రోగాలతో చచ్చిపోవాలా? ఇదే ఎవరు చేసేది మనకు? కానీ అదే నేను ఎంపీగా ఉంటే ధైర్యం చేస్తారు ఆయన.
ధైర్యం లేదు. అందుకనే చెప్తున్నా, ఐటీ కంపెనీ కానీ, రైతుల కాలువలు కానీ, ఇబ్రాహీంపేట చెరువులతో కానీ, ఇబ్రాహీంపేట కింద బదల్ రోడ్డు ఇదే రాజగోపాల్ రెడ్డి ఎంపీ గారు ఉన్నప్పుడు మన కిరణ్ కుమార్ రెడ్డితో నాకు సంబంధం లేకుండా ఆయన రంగారెడ్డి గారు తీసుకుపోయి దగ్గర కూర్చొని జయారెడ్డి అనే ప్రిన్సిపల్ సెక్రటరీ పిల్లలకు సంతకం పెట్టించిండు. ఆ జియో కాపీ ఇప్పటికి నా దగ్గర ఉంది. 36 కోట్లు ఇచ్చిండు. చెప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ నీళ్ళు ఇస్తున్నాడు. కానీ 50 మంది మా తల్లి, మా కొడుకులు, మా తల్లిని చచ్చిపోతున్నాడు. యాక్సిడెంట్ కట్ట మీద ఆ కట్ట విడంపు చేద్దామంటే చాలా పెద్ద కట్ట ఆడ కింద భూసేకరణ చేయాలని చెప్పి నేను ఉన్నప్పుడు సాక్ష్యం. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, దగ్గర నుండి ఫ్రీగా తీసుకొచ్చు. కానీ గొప్పలు చెప్పుకోలే 36 కోట్లు వచ్చిన అనిపిస్తాను. ఎందుకంటే ఏం చేసినా ప్రజలను దృష్టి పెట్టుకుని పనిచేస్తాం. అభివృద్ధి అనేది ఒకవైపు అది బాధ్యత, ప్రభుత్వం పైసలు ఇస్తుంది, మనం చేస్తాం. దాన్ని ఎంత నడాలి, ఎంత మనకు పిల్లలు దాంట్లో అన్నవాడు ఏ పేదవాడు ఎవరు బాగున్నా నా కొడుకు చదువుకుంటాను డబ్బులు లేదన్నా 20 ఏళ్ళు నల్గొండ జిల్లాలో మీరు అడగండి ఎవరన్నా నా కాన్ఫరెన్స్ కాదు. జిల్లా మొత్తం ఎవరు వచ్చినా ఆపదలు ఉన్నా, సాపదలు ఉన్నా, పెళ్లిళ్ళైనా కానీ నా సొంతంగా డబ్బులు ఇస్తాడు. ఆయన బెంగాల్ నుంచి వేయలేదు ఇక్కడ. ఎందుకంటే పేదవాడిని సేవ చేసే గుణం తప్ప నాకు వేరే ఆలోచన లేదు. అందుకనే నేను కొత్తగా కాబట్టి ప్రాంతానికి అన్ని చెప్తున్నా. మళ్ళా చెప్ప అది చేసి చూపిస్తాను. నేను ఒక్కసారి వెళ్తుందా అనుకుంటే నేను ఎప్పుడైనా సరే ఒక మిషన్ కాలు ఇస్తే అందరూ ఏమంటారు, ఆ అందరి ఫోన్ నెంబర్ తీసుకునే ఇస్తారు. ఆ మిషన్ కాలు ఎంతమంది ఈ ఫోన్ ఎక్కడ మీరు అర్థం చేసుకోండి. అంటే ఏం సార్ ఎప్పుడో చేసి అంటే వస్తాయి నేను నాకు చేస్తానని అనుకున్నా. ఇవాళ వీళ్ళని అంటుంది వీళ్ళే కాదు బాబు, 20 ఏళ్ళగా నాకు ఇదే పని చెప్పిన. కొత్త నెంబర్ ఉన్నా, పాత నెంబర్ ఉన్నా, లీడర్ అయినా, కార్యకర్త అయినా, సామాన్యుడైనా చేస్తా. ఏముందంటే ఈ హాస్పిటల్ పని ఎమ్మడం లేదు. చేతనైన గారు పిలిపా, లేకపోతే మనుషులు పంపిస్తా. ఆ విధంగా పనిచేసే మనుషులం, తెలంగాణ కొట్లాడిన మనుషులం. అందుకని అందరూ చెప్తారు చివరిగా కేసీఆర్ ఎన్నికలు కాదు, మోడీకి సంబంధించి ఆయన ఏం చెప్పాడు, ఈ ఎకరంలో 15 లక్షలు వేస్తాడు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అంటే 5 ఏళ్ళలో 10 కోట్ల ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాలు రాలే. ఇంకా సామాన్యం డబ్బులు ఇస్తే జిఎస్టీ తీసుకొచ్చిండు. ఇవాళ కూరగాయలు అమ్ముకుంటాను కూడా ట్యాక్స్ పడుతుంది. అలాగే దేశాన్ని ఎరగట్టే ముస్లిం సోదరులకు సంబంధించి నువ్వు అది తినొద్దు, నువ్వు ఈ తినొద్దు, అత్యంత సంతోషిస్తామంటావు. అంటే తిరిగి కూడా ఆయన చెప్పినట్టు తినాలి. అంటే ముస్లిం సోదరు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఇవాళ బీజేపీ లేదు ఇక్కడ, కానీ కేసీఆర్ గెలిచే ప్రతి ఓటు, ప్రతి సీటు మళ్ళా ఆయనకే మద్దతు ఇస్తాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, జిఎస్టీ బిల్లులు, ఓట్ల రద్దులో ఎప్పుడైనా కాంగ్రెస్ కలిసి వచ్చిందా? కరవను. తిరిగి తలాకులు అన్నింటిలో కూడా ఆయనకే మద్దతు ఇస్తాడు. ఇవాళ ఏంటంటే ఉద్యోగం తిట్టునట్టు చేస్తున్నాను. అందుకనే ముస్లిం సోదరులు అందరూ, ఉద్యోగ సోదరులు అందరూ ఆలోచించాలి. దీంతో ఎన్నో పదవి లేవు, కానీ భయపడ్డాడు. మొన్న 3 ఎమ్మెల్సీలు గెలిస్తే తెల్లారో ఒక రైతుతో మాట్లాడుతుంది. రెవెన్యూతో అవినీతి పెరిగిపోయింది పాస్బుక్లని. ఇప్పుడే మా రెవెన్యూ చెప్పిండు 14,000 రైతులు ఉంటే 5,000 మందికి రైతు బంధు వచ్చినాయి. ఇంకా 9,000 మంది పాస్బుక్ల కోసం రెవెన్యూ ఆఫీసు చుట్టూ మాట వాస్తవం కాదా? మా నల్గొండ మీ ఎమ్మెల్యేలు ఉన్నాయా? నల్గొండలో మన ఎమ్మెల్యే బ్యాంకు మండలానికి ఎమ్మెల్యే ఉన్నా ఇప్పటికి పాస్బుక్ల కోసం తిరుగుతున్నారు. ఎప్పుడు చూసినా కలెక్టర్ ఆఫీస్ గారు 2-3 మంది ఉంటారు. మరి కేసీఆర్ ఒక్కసారైనా ఎందుకు తిప్పుతున్నా ఇట్లా అడుగుతున్నా? అడుగుతలేడు. మన ఎమ్మెల్యేలు ఓడిపోయి జీవన్ రెడ్డి గెలిచిండు. జీవన్ రెడ్డి గెలిచామనే ఏమంటారు? తెల్లారి మొత్తం జీవన్ రెడ్డి, నర్సిరెడ్డి, రాజేశ్వర ముగ్గురు గెలిచిండు. మొత్తం వీళ్ళతో రాస్తారు. మళ్ళీ 60,000 గెలిచి ఓడిపోయిన జీవన్ రెడ్డి ఇవాళ ఎట్లా గెలిచింది 40,000.